భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ మరికొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ ఖాళీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పాలన సౌలభ్యం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త నియామకాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్గా నియామకమయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెక్కర్ తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అహ్తాన్ హుసేన్ బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు. తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఢిల్లీ ఎల్జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనా లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా బదిలీ అయ్యారు. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కవింద్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. నంద్ కిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. పై నియామకాలన్నీ వారు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తన ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, అటు వివిధ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను ఏదైతే నియమించడం జరిగింది, అటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ అటు ఏదైతే నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరి కొందరిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం అధికారులు ఏదైతే అధికారిక ప్రకటన చేసిందనేది కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఏదైతే డాక్టర్ సివి ఆనంద్ బోస్ ని రాజీనామాను ఏదైతే ఏదైతే రాష్ట్రపతి ఆమోదించారు, ఈ ఖాళీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి అటు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ ఖాళీతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో పాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త నియామకాలు కూడా జరిగాయని కూడా చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నటువంటి శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్ గా నియామకం అయ్యారు. అటు ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి అటు జిష్ణుదేవ శర్మ అటు మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారని కూడా చెప్పాలి. తమిళనాడు గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారని కూడా చెప్పాలి. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఏదైతే హుస్నేన్ బీహార్ గవర్నర్ గా నియమితులయ్యారని కూడా మనం చెప్పాలి. తరంజిత్ సింగ్ సంధ్ అటు ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారని కూడా చెప్పాలి. ఇప్పటి వరకు ఢిల్లీ ఎల్జీగా ఉన్నటువంటి వినయ్ కుమార్ సక్సేనా లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బదిలీ అయ్యారని కూడా చెప్పాలి. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నటువంటి కవిందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా నంద్ కిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పాలి. పై నియామకాలన్నీ వారు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా రాష్ట్రపతి భవనం ఏదైతే తన ప్రకటనలో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, ఒక్కసారిగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోవడంతో కూడా వివిధ ఏదైతే రాష్ట్రాలకు కొంతమంది బదిలీ కావడం, కొంతమందిని నూతనంగా నియమించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, ఏంటి వంశీ, అంటే ఇప్పుడు ఈ పదవి బాధ్యతలు ఎప్పటి నుంచి స్వీకరించే అవకాశం ఉంది?
చూడాలి, మనం ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం కూడా వారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆ తేదీలు అమల్లోకి వస్తాయని కూడా రాష్ట్రపతి భవన్ తెలిపినటువంటి నేపథ్యంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నటువంటి గవర్నర్లు పదవి బాధ్యతలు ఎప్పుడు చేపడతారని కూడా చూడాలి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొత్త గవర్నర్ ఎప్పుడు రాబోతారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.